ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మాదైతే టిఫిన్ ఏం లేదు. మా ఆయన అయితే కీమా కొట్టించుకొచ్చిండు. ఇదైతే 1/2 kg కీమా. దీని అయితే నేను చేయబోతున్నా. ఇప్పుడైతే ఒకటి కుక్కర్ గంజు పెట్టేసిన, దాంట్లో ఆయిల్ వేసేసిన. దానికోసం అయితే 2 చెక్క, లవంగాలు, యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేస్తున్నా. అది కొంచెం వేడెక్కగానే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. మా ఇంట్లో అయితే మిర్చి లేవు. మిర్చి ఉంటే మిర్చి కూడా వేసుకోవచ్చు. మిర్చి లేవు కాబట్టి నేను మిర్చి లేకుండానే వేస్తున్నా. కాబట్టి ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకున్నా. చూడండి, నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసుకున్నా. అదైతే 1/2 kg కీమా. మీ ఇంట్లో మీరు మటన్ ఎలా అనుకుంటారో నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. నేను కూడా నేర్చుకుంటా. నేను వండే విధానం అయితే మీకు చెప్తున్నా. నాకైతే మా మమ్మీ చిన్నప్పటి నుండి ఏం నేర్పించింది నేర్పించకుండా వంటలు అయితే నేర్పించింది ఫ్రెండ్స్. పని చేసడం ఇవి అయితే బాగా నేర్పించింది. అలాగే అక్కడ వేగుతున్నాయి. అవి కొంచెం వేగగానే ఇప్పుడైతే అలా వేయగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్ వేస్తున్నా. నూనె అయితే కాగింది. చూడండి నూనె ఎలా వేస్తున్నా. మనం ఆనియన్ చిన్న కట్ చేసి వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు వేయండి ఫ్రెండ్స్, మీకైతే కర్రీ చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఆనియన్ అయితే వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను అల్లం వేస్తున్నా. చూడండి అల్లం వేసాను. అల్లం వేగింది ఫ్రెండ్స్. అలా బబుల్స్ పైకి వస్తే అల్లం వేగినట్టు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పసుపు వేస్తున్నా. నేను పసుపు అయితే పిచ్చి రేట్ ఉంది ఫ్రెండ్స్. కిలోకే 200 రూపీస్ అంట మార్కెట్లో. ఏం కొనాలో ఏమో ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే నేను మటన్ వేస్తున్నా. కీమా. మీలో ఎంతమంది కీమా అంటే ఇష్టం ఫ్రెండ్స్? మటన్ అంటే ఇష్టం? ఇప్పుడైతే మటన్ కీమా వేస్తున్నా. కీమాతో పాటు కొన్ని బొక్కలు కూడా వేసుకొచ్చింది మా ఊళ్ళు. కీమా అంతా మొత్తం మిజ్జి అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఎగ్ కర్రీ లాగా మంచిగా వస్తుంది కీమా. మీరు కూడా ఒకసారి కీమా ట్రై చేయండి. మా పిల్లలకైతే కీమా అంటే ఇష్టం. మటన్ అయితే ఎక్కువ తినరు, కానీ కీమా అయితే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇది రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ కర్రీ డెలివరీ అయిన వాళ్ళకైతే మస్తు ఉపయోగపడుతుంది ఇది. చూడండి నాకైతే 1/2 kg కింద వచ్చింది. కేజీనంట ఫ్రెండ్స్, 1/2 kg కాదు ఇది, కేజీనంట. నేను 1/2 kg అనుకున్నా, కానీ మా వారైతే కేజీ తీసుకొచ్చారు. సమ్మర్ కదా, పిల్లలకి హాస్టల్లో అయితే రోజు వీక్లీ 2 times 1 week చికెను అట్లా మటన్ పెడతారు కదా ఫ్రెండ్స్. మన పిల్లలకి ఏం అందట్లేదు అనేసి తీసుకొచ్చారు. అందుకని ఇప్పుడైతే ఇలా చేస్తున్నా. పక్కకు పెట్టేసాను. చూడండి ఇలా వేగుతుంది. ముందే ఆయిల్లో అల్లం వేయడం మూలంగా ఆయిల్ అంతా పీల్చుకొని మటన్కి కూడా పడుతుందని ముందే వేసాను ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెం కూడా వేస్తాను అల్లం. చూడండి ఇలా కలిపేసుకొని దానిపై ఫస్ట్ ఒక 5 minutes ఉడకనిద్దాం. కుక్కర్ మూత కాదు ఫ్రెండ్స్, వట్టి మూత పెట్టండి. కుక్కర్ మూత ఇప్పుడు పెట్టకూడదు.
మా పిల్లలు అయితే పూరి కావాలని అన్నారు. నిన్ననే చేసినా కానీ మటన్కి పూరి మంచిగా ఉంటుంది మమ్మీ అని అన్నాక ఇగో కొంచెం గోధుమ పిండి ఉండే దాన్ని అయితే నేను నడుపుతున్నా. అలాగే మార్నింగ్ నేను వేసిన అప్పాలే తిన్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు, కారపూసలు. ఇలా టిఫిన్ అందుకే ఏం చేయలేదు. ఇంట్లో కూడా అన్నీ నిండిపోయాయి. కొంచెం మనీ ప్రాబ్లం అయిపోయి తెచ్చుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది, అందుకే చేయలేకపోయినా. దీంట్లో అయితే ఉప్పు నూనె కొంచెం చక్కెర వేసి ఈ విధంగా అయితే కలుపుకున్నా. దీన్ని అయితే ఇలా పెట్టేసుకున్నా ఒక పావు గంట సేపు. ఇప్పుడైతే కర్రీ చూడాలి, అందుకనే కర్రీ వేసుకుంటూ ఇటు ఇచ్చేస్తున్నా. ఇప్పుడు కర్రీ దీన్ని ఇలా చూడండి ఎలా వస్తున్నారో. నేనైతే మళ్ళీ కొంచెం అల్లం వేసాను, అదైతే మీకు చూపెట్టలేకపోయాను. చూడండి ఇలా కలిపాను. ఇప్పుడైతే దీంట్లో కారము సిమ్లో పెట్టేశాను. ఇదిగో కారము, ఇది అన్నీ కలిపిన మసాలా పౌడర్, మసాలా దీంట్లో స్పూన్ తీసేసిన చిన్న ఉప్పు, ఇప్పుడైతే ఇలా కలిపేసి కొంచెం సేపు ఉడికించినాక కుక్కర్ మూత పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని ఇలా కలుపుతున్నాను చూడండి. కలిపే విధానం దగ్గర కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం సరిగా కలపకుండా కూడా కూర టేస్ట్ ఉండదు. అలాగని ఎప్పటికి కూడా కలపద్దు. ఒకసారి కలిపేసి అన్నీ కలిసేదాకా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా కలిపేసి నేనైతే ఇలా క్యాప్ పెట్టేసుకున్నా. ఇగో ఎన్ని ముద్దలు అయినాయి చూడండి ఫ్రెండ్స్. పిండి దానికి పావు గంట సేపు నానబెట్టినాక వేస్తున్నా. ఇగో ఇలా వేసుకుంటూ ఫస్ట్ అయితే ఇలా వేసుకుంటా ఫ్రెండ్స్. ఇలా వేసేసుకుంటా ఫ్రెండ్స్. నేనైతే పిండి పెట్టి చేయలేను ఫ్రెండ్స్, ఎందుకంటే పిండితో చేయడం మూలంగా ఆయిల్ అంతా బ్లాక్గా అయిపోతుంది. అందుకని నేనైతే ఆయిల్ పెట్టి చేస్తున్నా. ఇప్పుడైతే దీనికోసం నేను ఆయిల్ పెట్టేసుకుంటున్నాను స్టవ్ పైన. కలిపి చూడండి ఫ్రెండ్స్, ఇది అయింది కదా. ఇప్పుడైతే నేను దీంట్లో ఒక గ్లాసుడు వాటర్ వేసుకుంటున్నా. అలాగే పక్కకి చూడండి, పక్కకైతే ఆయిల్ పెట్టేసుకున్నా పూరి కోసం. నేను దాంట్లో అయితే అది ఉడకడం కోసం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నా. నేనైతే ఒక గ్లాసున్నర వాటర్ వేసుకున్నా ఫ్రెండ్స్, ఇది ఉడకడం కోసం. అలాగే కొత్తిమీర కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్ మూత పెడుతున్నా నేను. కుక్కర్ అయితే విజిల్ ఇలా తీసేసి, విజిల్ అయితే ఇలా ముందుగానే తీసేసాను ఫ్రెండ్స్. విజిల్ నుంచి పెడితే పేలుతుంది, అందుకనే విజిల్ తీసేసి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఇలా ఇంకిలా విజిల్ పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఉడికిపోతుంది. మ్యాక్సిమం 8, 9, 10 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. 10 విజిల్స్ వచ్చే వరకు దీని అయితే ఉడకనిస్తాను. చూడండి ఇటైతే పూరీలు కాలుస్తున్నాయి, ఇంకా విజిల్ అయితే రాలేదు. పూరీలు నేను ఎప్పుడు చేసినా నాకైతే పర్ఫెక్ట్గా వస్తాయి పూరీలు. చూడండి ఎలా వంగుతూ వస్తాయో మీరే చూపించండి. చూసారా పూరీలు నేనైతే అలాగే వేస్తాను. ఎప్పుడు చక్కెర వేస్తాను లైట్గా, చిటికడంత చక్కెర వేస్తేనే ఇలా వంగుతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా బాగా వస్తాయి పూరీలు ఇలా. చూసారా ఎలా వంగుతూ వస్తున్నాయో. కుక్కర్ అయితే విజిల్ వస్తుంది. ఒకటో విజిల్ వచ్చింది, రెండోది వస్తుంది. 3 విజిల్స్ అయితే వచ్చాయి.
గ్యాసులు ఖాళీ ఉంచకుండా ఏదో పని చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నా. ఇప్పటికైతే 3 విజిల్స్ వచ్చాయి. వస్తుంది చూడండి. ఈ పక్కకి పూరీలు అయితే ఉన్నాయి, అటు విజిల్స్ వస్తూ ఉన్నాయి. మాదైతే చిన్న గది కాబట్టి విజిల్ కూడా వచ్చింది. ఆ పూరీలు అయ్యేసరికి ఆ మటన్ ఉడికిపోయేటట్టుంది. విజిల్స్ వచ్చాయి. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. అత్తమ్మ ఫోన్ చేసింది. చేయండి. మటన్ అంటేనే టైం. 9 విజిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. విజిల్స్ ఫ్రెండ్స్. తప్పకుండా విజిల్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకొక విజిల్ ఉంచేసి నేనైతే బంద్ చేస్తాను. అలాగే క్యాప్ తీసినాక కొంచెం మసాలా కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తే కర్రీ అయిపోతుంది. అయ్యో ఆయన కూడా వేయలే. చాలు. తీయకు. పూరీలు అయితే అయినాయి ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు లాస్ట్గా మళ్ళీ కొంచెం గరం మసాలా వేసేసి అయిపోయింది ఆల్మోస్ట్. కుక్కర్ విజిల్ కూడా తీసేసిన. ఇప్పుడు కొత్తిమీర వేస్తే అయిపోతుంది. మటన్ కీమా కర్రీ రెడీ. దీన్ని కూడా చాలా రకాలుగా వండుకోవచ్చు. టమాటాలు వేసి వండొచ్చు, జీడిపప్పు వేసి వండొచ్చు. కానీ నేనైతే న్యాచురల్గా ఉన్న వీటితోటే వండాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ వండే విధానం అయితే నేనైతే ఈ విధంగా వండుతా. చూడండి, ఆయిల్ అంతా పైకి పేరుకుపోయింది ఆల్రెడీ. ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయింది అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.